ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, విస్తీర్ణంలో నెంబర్ 1 సూపర్ పవర్ అయిన రష్యా త్వరలోనే మనుషులు లేక ఖాళీ కాబోతుందా? అధికారిక లెక్కల ప్రకారం రష్యా జనాభా చాలా వేగంగా పడిపోతుంది. పుతిన్ ప్రభుత్వం అసలు ఎంత ప్రయత్నించినా రష్యన్ జంటలు పిల్లల్ని కనడానికి అసలు ఆసక్తి చూపించట్లేదు. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? రష్యా జనాభా అంతలా తగ్గిపోవడానికి గల ఆ 4 ముఖ్యమైన కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటి కారణం చారిత్రక సంక్షోభం. 1990ల నాటి ఎకో ఎఫెక్ట్. 1991వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రష్యా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సమయంలో పేదరికం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల అప్పట్లో చాలా మంది పెళ్లిళ్లకు, పిల్లల్ని కనడానికి దూరంగా ఉన్నారు. ఆ 1990ల కాలంలో పుట్టాల్సిన జనరేషన్ ఇప్పుడు యువతగా మారారు. అసలు అప్పట్లో జనాభా పుట్టుకే తక్కువ కాబట్టి ఇప్పుడు రష్యాలో పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనే వయసున్న యువతీ యువకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. రెండవ కారణం ఉక్రెయిన్ యుద్ధం మరియు వలసలు. యుక్రెయిన్ యుద్ధం మరియు మేధావుల వలసలు. 2022 సంవత్సరంలో ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం రష్యా డెమోగ్రాఫిక్ను పూర్తిగా దెబ్బతీసింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది రష్యా యువ సైనికులు ప్రాణాలు కోల్పోయారు లేదా తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో బలవంతంగా యుద్ధంలోకి వెళ్లడం ఇష్టం లేక దేశంలోని ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, యువకులు లక్షల సంఖ్యలో రష్యాను వదిలి ఇతర దేశాలకు పారిపోయారు. దీనివల్ల దేశంలో యువత సంఖ్య భారీగా తగ్గిపోయింది. మూడవ కారణం పడిపోతున్న బర్త్ రేట్. ప్రస్తుతం రష్యాలో ఫెర్టిలిటీ రేట్ కేవలం 1.37గా ఉంది. కానీ ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే అది కేవలం 2.1గా ఉండాలి. నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో రష్యాలో నమోదైన సంఖ్య గత 200 ఏళ్ల సంవత్సరాల కంటే కూడా చాలా దారుణంగా పడిపోయింది. అంటే అక్కడ పుట్టే వారి సంఖ్య కంటే వృద్ధాప్యం, రోగాల వల్ల చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నాలుగవ కారణం పుతిన్ ఆఫర్లు, విఫలమవుతున్న ప్రయత్నాలు. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం. దేశంలో జనాభాను పెంచడానికి అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ వింత వింత ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే తల్లులకు మదర్ హెరోయిజం అవార్డుతో 10 లక్షల రూబుల్స్ నగదు బహుమతి ఇస్తున్నారు. అలాగే పిల్లలు వద్దు అని ప్రచారం చేసే వెబ్సైట్లను బ్యాన్ చేశారు. అయినప్పటికీ దేశంలో ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్పై భయం కారణంగా రష్యన్లు పిల్లల్ని కనడానికి ముందుకు రావడం లేదు. భూభాగం ఎంత పెద్దదైనా, మిలిటరీ బలం ఎంత ఉన్నా దేశాన్ని నడపడానికి యువత లేకపోతే ఆ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. రష్యా ఈ మహా సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో కాలమే సమాధానం చెప్పాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.